దేవుడు లేడు అని భావించే వాళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారట. మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు లారీలా వెళ్ళిపోతున్నారు. పోతున్నప్పుడు ఒక లోయలో పడిపోయేది లారీ. ఒక రాయి అడ్డం వచ్చి ఆగింది. ఊరికి వచ్చిన తర్వాత అడిగింది, ఎట్లయింది మీటింగ్ అన్నాడు. దేవుని దేవాల బాగా అయింది అన్నారట. ఎందుకు? ప్రాణాపాయం తప్పిందని. మాట్లాడడం ఒకటి, ఆచరణ మరొకటి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని, చిన్న కథను, దీన్ని మీరు ఎట్లా విశ్లేషణ చేస్తారు? వాస్తవానికి నాస్తికత్వం, హేతువాదం ఒక తాత్విక సిద్ధాంతం. ఇది మతాన్ని, దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ, సామాజిక వివక్షతని వ్యతిరేకంగా పోరాటం చేసేది, లేదా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం, చైతన్యవంతులు చేయడం కోసం పనిచేసే సంస్థలు. బేసిక్గా ప్రజల సామాజిక చైతన్యమే సమాజ ప్రగతిని నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయకుండా సమాజాన్ని సరిచేయడం అనేది సాధ్యం కాదు. అయితే నాస్తికత్వం మీద ఇలాంటి జోకులు కామన్గా మేము చాలాసార్లు విన్నాం. అది తమాషగా ఉంటుంది తప్ప, నేను గంటల తరబడి మాట్లాడిన సభలు ఉన్నాయి, సమావేశాలు ఉన్నాయి, ఇలాంటి టీవీ డిబేట్స్ కూడా ఉన్నాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవత్వానికి సంబంధించినటువంటి విషయాలలో మేము వ్యతిరేక భావంతో ఉంటాం తప్ప, అనుకూలంగా కూడా మా సెన్స్లో ఉండదు కనుక అది రాదు. ఇక్కడ వీళ్ళని అభాస్పాలు చేయడం కోసం లేదా ఎగతాళి చేయడం కోసం కొంతమంది ఇలాంటి జోక్స్ వేస్తుంటారు తప్ప అది వాస్తవం కాదు. అయితే ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. ఒకవేళ నాకు ఒక యాక్సిడెంట్ అయ్యి నేను చనిపోయాను అనుకోండి, చనిపోతే అందరూ చనిపోతున్నారు కనుక నేను చనిపోతాను. ఇప్పుడు నేను దేవుని తిట్టడం వల్లనే ఇది జరిగింది అంటే కాదు. మరి దేవుడి దగ్గర పోయేటోళ్ళు కూడా యాక్సిడెంట్లో చనిపోతున్న వాళ్ళు ఉన్నారు కదా. ఒక ఆయన ఏం చేశాడంటే, నేను జీసస్ క్రైస్ట్ మీద మాట్లాడాను. నువ్వు ప్రార్థన చేయటం వల్ల రోగాలు నయం కావు, స్వస్థత ప్రార్థనలు మోసమే తప్ప అది నిజం కాదు. ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను ఆసరగా చేసుకుని వీళ్ళు దోపిడీ చేస్తున్నారంటూ నేను ఒక 20-25 సంవత్సరాల క్రితం స్పీచ్ ఇచ్చినప్పుడు ఒక ఫాస్టర్ విన్నాడు. విని ఆయన ఏం చేశాడంటే, ఆయన పెట్టే సభలో ప్రకటన చేశాడు. ఏమని? నెల రోజులు తిరక్క ముందే జీడిసారిగా చనిపోతాడు అని ప్రకటన చేశాడు. నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కాబట్టి దేవుణ్ణి నిందించినోడు ఎవడు బతకడానికి లేదు, ఖచ్చితంగా చనిపోతానన్నాడు. కానీ అదే ఫాస్టరు వేరే ఊరికి చర్చికి వెళ్ళిపోతుంటే ఆటో లారీ గుద్ది దరిదాపు ఒక 1 కిలోమీటర్ ఆయన తొక్కుకుంటూ పోయింది. రోడ్డంతా రక్తసిక్తమైంది. తర్వాత నాకు విషయం తెలిసినాక నేను చాలా బాధపడ్డాను. ఒక మనిషి మరణాన్ని మనం ఎందుకు కోరుకుంటాం మానవతావాదులుగా? కాబట్టి ఒక మనిషి మనం అనడం వల్ల చనిపోతారేమో అని చాలామంది భావిస్తూ ఉంటారు. అదంతా ఇంపాసిబుల్. ఏదైనా ప్రమాదం శాస్త్ర జరుగుండొచ్చునేమో, కానీ అటువంటివి మా మాట సందర్భంగా కూడా మేము దేవుడు దైవభావానికి సంబంధించినటువంటి వాటిని పాజిటివ్గా తీసుకో. కానీ ఇక్కడ మీరు అన్నారు, మీ మరణాన్ని కోరుకున్న వ్యక్తి మరణిస్తే మీ హృదయం ద్రవించింది. కానీ అంటే అంత సున్నితమైన హృదయం, అర్థం చేసుకునే హృదయం మీకున్నది. ఒక వ్యక్తి వేషాధారణ, కొందరి జీవన విధానం, దాన్ని మీరు ఎందుకు అంత కటువుగా చేయటం కాదండి, వ్యాఖ్యానించినట్లు? ఇక్కడ విషయం ఏంటంటే, బ్రాహ్మణుల మీద మేము పాడినటువంటి పాట, కవులు, కళాకారులు, మామూలుగా మేము ఏం చేస్తామంటే హాస్యం కూడా బ్రాహ్మణుల మీద, క్రైస్తవుల మీద, మిగతా మతాల మీద కూడా మేము హాస్యం చేస్తుంటాం కామన్గా మాట్లాడుతున్నటువంటి క్రమంలో. మత్తయి 5వ అధ్యాయము 39వ వచనంలో, ఎవడైనా నీ కుడి చెంపును కొట్టిన వాడి వైపుకు నీ ఎడమ చెంపను దింపుము, ఎవడైనా నాట్యం చేసి నీ చొక్కా అడగగోరిన ఎడల నీ పై వస్త్రం ఇచ్చివేయము, ఎవడైనా నిన్ను 1 మైలు దూరం రమ్మని అడిగిన ఎడల వాడితో కూడా 2 మైళ్ళు వెళ్ళమని బైబిల్లో ఉంది కదా. నీ కుడి చెంపను కొడితే ఎడమ చెంప ఇస్తావా అని అడుగుతాం స్టేజ్ మీద. మార్కు 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యాలను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను వారికి హాని చేయదు,
రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేసిన ఎడల వారికి స్వస్థత నొందరని వారితో చెప్పనని మార్కు 16:16లో ఉంటుంది. మరి స్వస్థత అంటే ఇక్కడ హల్లెలూయా స్తోత్రం తండ్రి, జీవంగల దేవుడా, పరిశుద్ధాత్మ తండ్రి, నీ రక్తంలో ఈ పాపని శుద్ధి చేయమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి అంటే రోగం పోతుందా, బాధలు పోతాయా? నిరూపించగలరా? మరణకరమైనది ఏదీ తాగినను వారికి హాని చేయదు అని బైబిల్లో ఉన్నది కదా. ఓ ఫాస్టర్ని తీసుకురండి, ఆయనకి ఎండోసల్ఫాన్ తాగిస్తాం, బతుకుతాడేమో చూద్దామని అంటుంటాం. అంటే ఇది హాస్యం ఉంటుంది, వాస్తవాన్ని ప్రజలకు చెప్పడానికి కూడా ఉంటుంది. ఇక్కడ అంగిదొడగ వెందుకయ్యా ఓ బాపనయ్యో, నువ్వు జంతువు ఎందుకు వదలవయ్యా ఓ బాపనయ్యో అనే పాటని వాస్తవానికి ఏంటంటే నాస్తికత్వం, హేతువాదం దేవుణ్ణి ఎందుకు టార్గెట్ చేస్తుంది, మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అనే కాడ ప్రతి మూఢనమ్మకం లేదా ప్రతి నమ్మకం లేదా ప్రతి సాంఘిక దురాచారాలన్నీ కూడా మతం నుంచి వచ్చినవే. మతం లేకుండా ఏది లేదు. కొన్ని ఆదివాసీ ట్రెడిషన్లలో సాంప్రదాయంగా కొన్ని వచ్చి ఉంటాయేమో, కానీ ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి నమ్మకాలన్నీ కూడా సాంఘిక దురాచారాలు, వివక్ష అంతా కూడా మతం నుంచి వచ్చింది. కనుక మేము పాటలు రాసేటప్పుడు దానిలో పొందుపరుస్తూ ఉంటాం వ్యంగ్యంగా. ఇప్పుడు వాస్తవానికి ఒక ఆధునిక సమాజం, మనం ఈరోజు నాగరిక సమాజంలో ఉన్న గుడ్డలు వేసుకొని తిరుగుతున్నాం మనం చక్కగా. కానీ అయినా మిట్ట మధ్యాహ్నం కూడా ఆడపిల్లలు అందరూ ఉన్నప్పుడు ఆ అంగి వేసుకొని, అంగి లేకుండా జందం ఒకటి వేసుకొని తిరుగుతూనే ఉంటాడు బైక్ పట్టుకొని. నేనేమన్నానంటే, అంగి దొడగ వెందుకయ్య ఓ బాపనయ్యో, నువ్వు జందం ఎందుకు వదలవయ్యో ఓ బాపనయ్యో అన్నా. ఆయన ఇష్టం అది. ఆయన ఇష్టం అంటే నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ ఎవరిష్టం ఉండదు. ఈ సొసైటీకి అనుగుణంగానే ఎవరైనా బతకాలి. దానికి నేను భిన్నంగా బతుకుతానంటే ఖచ్చితంగానే ఆ భిన్నంగా బతికేటువంటి వాళ్ళు సమాజానికి హాని తలపెడుతున్నప్పుడు మేము ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. ఏం హాని తలపెట్టింది? ఈ దేశంలో అదే బ్రాహ్మణులు, అదే చొక్కా లేకుండా తిరిగి ఉన్నటువంటి బ్రాహ్మణులు కులం పేరుతో సమాజాన్ని పక్కకు పెడుతున్నారు. ఆడపిల్లల్ని సామాజిక వివక్షతకు గురి చేస్తున్నారు. నేటి ఆధునిక సమాజం కులవర్ణ వ్యవస్థలకు నిర్మాణం చేసింది, దాన్ని ఇంప్లిమెంటేట్ చేస్తుంది బ్రాహ్మణులు, బ్రాహ్మణిజం. కాబట్టి దేవాలయాలని కేంద్రాలుగా చేసుకొని, సామాజిక కేంద్రాలుగా చేసుకొని అక్కడ కూర్చొని వీళ్ళు సమాజాన్ని విధ్వంసం చేస్తున్నారు, ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు, సామాజిక వివక్షతకు గురి చేస్తున్నారు, సామాజిక గౌరవాన్ని పొందుతున్నాం. అందరికంటే మేమే గొప్పని వందల వేల సంవత్సరాలుగా ఇది జరుగుతుంది. ఈ ఒక సోషల్ సిస్టమ్ ఆధునిక సమాజంలో, ప్రజాస్వామ్య దేశంలో, సెక్యులర్ దేశంలో అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఇప్పటికి కూడా. కానీ ఒక మాట, వారు మీరు బలవంత పెట్టి దీన్ని మీరు ఫాలో అవ్వండి అని ఎవరికి చెప్పట్లేదు కదా. ఏది చెప్పరు. ఒక సిస్టమ్ ఒకసారి ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత అది వారసత్వం నుంచి ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూనే ఉంటుంది. ఇది ఈరోజు మేము చేయట్లేదంటే కుదరదు. అది ఆ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ వారసత్వంగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ ఉంటుంది. కనుక ఆ సోషల్ సిస్టమ్ని బ్రేక్ చేయాలి.